రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా. హలో రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్క అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా. జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా? ఏమి జిఎస్ఎన్తో పాటు మరికొంతమంది సహచరులు భరత్, కోదన్ రామన్న, భరత్, బాపూజీ, రాజేష్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం మోహన్ను తమ్ముడుగానే భావించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు.
ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం